కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో, మహారాష్ట్ర, కర్ణాటకలో పడుతున్న అతి భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా వరద పెద్ద ఎత్తున సుంకేసుల మీదుగా శ్రీశైలానికి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరొకసారి లిఫ్ట్ చేశారు. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తేశారు. పులిచింతల వాయర్ గేట్లు కూడా ఎత్తేశారు. కృష్ణానది మీద ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. గేట్లన్నీ లిఫ్ట్ చేశారు. ఇక ఏ ప్రాజెక్టుల నుంచి ఎంత వరద కిందకి ప్రవహిస్తూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి 1,22,000 క్యూసెక్కులు వరద వస్తూ ఉంది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి 1,26,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కు రిలీజ్ చేశారు. ఆ నారాయణపూర్ కెపాసిటీ 28 టీఎంసీలు అయితే 27.9 టీఎంసీలు ఉంది. అక్కడ ఇంకా నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ అయిపోయింది. జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 1,35,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్కులు, మొత్తం మీద 1,35,000 క్యూసెక్కులు జూరాల నుంచి శ్రీశైలంకి వస్తూ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో 105 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు ఈ ఏడాది నిల్వ చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 36,000 క్యూసెక్కులు వస్తూ ఉంది. మొత్తం సుంకేసుల మీదుగా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 1,70,000 క్యూసెక్కులు వరద వస్తూ ఉంది. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మనం వీడియో అప్లోడ్ చేసేటానికి ఇది 1,70,000 నుంచి 1,80,000, 1,90,000 కూడా చేరొచ్చు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే 885 అడుగులకు గాను 883.5 అడుగులకు వరద చేరింది. 206.5 టీఎంసీల వరద చేరింది. మొత్తం 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 206 టీఎంసీల పైగా వరద రావడంతో 4 గేట్లు లిఫ్ట్ చేసి 1,02,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో 65,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా ఏదైతే శ్రీశైలం కుడి కాలువగా భావిస్తామో దాని ద్వారా 35,000 క్యూసెక్కులు, హందరి నేవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3,250 క్యూసెక్కులు, ఇక భీమా కలవకు తినేటంపాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా మరో 4,950 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రజెంట్ 1,70,000 క్యూసెక్కుల పైగా వరద వస్తూ ఉంటే అవుట్ఫ్లోస్ కూడా దాదాపుగా 1,90,000 క్యూసెక్కుల దాకా ఉంది. గేట్లు స్పిల్వే మీద కూడా గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగుల కెపాసిటీకి గాను 590 అడుగుల నీరు చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి 310 టీఎంసీలు వరద ఉంది. ఇక 8 గేట్లు ఎత్తి 1,20,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఎడమ కాలువకు 9,000 క్యూసెక్కులు, కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, ఇక మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,000 క్యూసెక్కులు పులిచింతలకు వస్తూ ఉంది. ఆ పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలుగా 43 టీఎంసీలు వరద ఇప్పటికే చేరింది. విద్యుత్ ఉత్పత్తి చేసి 35,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తేయడం ద్వారా 1,20,000 క్యూసెక్కులు, మొత్తం మీద 1,55,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేవలం నీటిని నిల్వ చేసుకున్న సదుపాయం పెద్దగా లేదు. కేవలం ఒక 2 టీఎంసీలు నిల్వ ఉంటుంది. మొత్తం గేట్లన్నీ ఎత్తి 1,60,000 క్యూసెక్కుల పైగా వరదని సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కూడా ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. ఆ వరద మొత్తాన్ని సముద్రంలోకి పంపిస్తున్నారు. ఇక బ్యారేజీ నుంచి కూడా కెనాల్స్కి 18,000 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున నాట్లు వేసే కార్యక్రమం కూడా పూర్తిగా వస్తుంది. రాబోయే కొద్ది రోజులు ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కులు కూడా వరద చేరే అవకాశం ఉంది శనివారం నాటికి. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కృష్ణానదిలో వరద ఏ స్థాయికి చేరబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.